అంటే షర్మిలకి జనం మీద నమ్మకం ఎక్కువ ఖచ్చితంగా. జనాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ తీసుకున్నది రేపే మర్చిపోతుంటారు. ఉహు, ఇప్పుడు ఇవాళ సంక్షేమం తీసుకున్నారు, ఇవాళ అడగండి ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అంటారు. ఉమ్. ప్లస్ ఎవడెవడంట, ఎవడు తెస్తే తాట తెస్తాం. ఎవరు జేబులో చేస్తున్నారు? అంటే ఇది ఒక రొటీన్ అయిపోతుంది. ఉమ్, కృతజ్ఞత అనేటువంటి పదానికి ఇక్కడ ఏం అర్థం ఉండదు డెమోక్రసీలో. ఉమ్. అదే అయితే గనక తెలంగాణలో కేసీఆర్ కాకుండా ఇంకోటి గెలుస్తారు మరి. అవును. వీళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడున్న ఇదే తెలుగుదేశం వీళ్ళందరూనే అక్కడ అద్భుత అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఏం జరగలేదని చెప్పారుగా ఉమ్, కదా. అవును. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? ప్రజలకి సంబంధించిన గుర్తుంచుకోవడం అనేటువంటిది అతి పరిమితం. ఉమ్, దానికి సాక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం. ఉమ్, ఎందుకని కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిచింది? రాష్ట్ర విభజన చెయ్యకుండా 2004 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 4 అయిపోయింది, 9 అయిపోయింది, 14 కరెక్ట్గా రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనగా అడ్డకోలుగా విభజించి ఉమ్, ఏదీ తేల్చకుండా తెలంగాణకి మాత్రం హైదరాబాదు ఉంచేసి మళ్ళీ అక్కడ ఉమ్మడి రాజధానిగా పెట్టేసి అక్కడ పోనీ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏమైనా చేశారా? ఉమ్, లేకపోతే కనుక వాళ్ళల్లో ఎవరికైనా మంచి పని చేసి పెట్టారు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వటమో ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇవ్వడమో ఏమైనా చేశారా? ఉమ్, ఏ ఆలోచన లేకుండా ఇచ్చేసాం కాబట్టి అయ్యే ఓట్లు పడతాయి. ఉమ్, అది కూడా ఎలక్షన్ కోసం చేశారు ఉమ్. 2014. అవును. అది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఉమ్, 2 సార్లు ఓడించారు. తర్వాత మళ్ళీ పాతదే బెటర్ అనిపించింది. ఉమ్, అది సంక్షేమ పథకాలు చూసారా, లేకపోతే కేసీఆర్ మొహం మొత్తేసాడా? ఉమ్, ఇప్పుడు మళ్ళీ వచ్చింది.